ప్రభువా మీకు వందనాలు. ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం బాబు. నీ పాదములు చెంతే రీతిగా మేమందరము నీ పరిశుద్ధ వాక్కు కొరకు వేచి ఉండటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో, స్తుతి ఆరాధనలో మీరు నడిపించారు. మీ నడిపింపు ద్వారా స్తుతించటానికి గొప్ప సహాయము చేశారు. ఈ స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారని నమ్ముతున్నాం బాబు. పరలోకం నుండి నీ వర్తమానము దయచేయండి. పరలోకం నుండి నీ జీవం మాకు దయచేయండి. బిడ్డలు ఎన్నో ఆస్తులతో వచ్చి ఉన్నారు. నీవు నాకు ఇచ్చినటువంటి వరమును బట్టి వీరందరి మీద చేతులుంచి ప్రార్థిస్తుండగా గొప్ప కార్యములు జరిగించు బాబు. ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకముండి నీ వర్తమానము దయచేయండి. పరలోకముండి నీ పరిశుద్ధ వాక్కు మాకు దయచేయండి. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ దినము ప్రత్యేకంగా దర్శించండి. నీ స్పర్శ దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ కాపుదల దయచేయండి. ఎక్కడ కూడా సాతానుడు పని చేయకుండా సాతానుడిని బంధిస్తూ ఉన్నాం. యేసునామములో వాడు దూరమవునుగాక. నీ కృప, నీ సమాధానము దయచేయండి. ఏ బిడ్డ ఏ కోరికతో వచ్చారో నీ వెంటనే సహాయము చేసి వారిని సాక్షిగా నిలబెట్టుకోనండి. కృప దయచేయండి. సాక్ష్యాల్లో, సమర్పణలో నీ బలమైన నడిపింపు దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన ఆత్మ నడిపింపు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? అంతేనా? మీకు చాలా తెలివి ఉంది మీకు అందరికీ. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బహుగా నడిపించి స్థిరపరచునుగాక. రెండు చేతులు జోడించి నమస్కరించి మీ కుడి వైపున వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నేను దీవించునుగాక అని చెప్పండి. అలాగే ఎడమవైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నేను దీవించునుగాక అని చెప్పండి. బయట ఉన్నవారు గట్టిగా చెప్పారా? ఇప్పుడు నిజంగా చెప్పండి. 1 2 3. అంటే మీరు ముందు నిజంగా చెప్పలేదా? మరి మీరు ఏమనాలి? ముందు నిజంగానే చెప్పేమనాలి కదా. ఆవిడ ఎడమ వైపు ఉన్న వారు కూడా చెప్పండి. నా మంచి యేసయ్య నేను దీవించరు చెప్పండి. ప్రియులరా, మరి మన ప్రార్థనలు ఆలకించి దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించుకుంటూ వస్తూ ఉన్నారు. మరి నిన్న కడపలో అద్భుతమైనటువంటి ప్రార్థన జరగటానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. మరి కడపలో అద్భుతమైన కార్యాలు ఏంటంటే, మరి 18 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని ఎలుగెత్తి వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. 18 సంవత్సరాలకి ఈ సాక్ష్యం ఏందని చూడండి. మేరీ జమ్మలమడుగు నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగి 18 సంవత్సరాలు అయింది. అయినా తనకి పిల్లలు పుట్టడం లేదని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అభిషేకం చేసి ఫలం ఇచ్చినప్పుడు తను గర్భం ధరించింది. తర్వాత కూడా దైవజనుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు పాప కావాలా బాబు కావాలా అన్నప్పుడు తను మాట్లాడకపోతే దైవజనులు నీకు పాప పుడుతుంది అని ప్రార్థన చేసి పంపించారు. అలానే డెలివరీ కూడా నార్మల్ అవ్వాలని తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే తనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి, అలాగే కుమార్తె పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని తన సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసి చెప్పిన విధంగా వారికి కుమార్తె పుట్టింది, అలా నార్మల్ డెలివరీ అయిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. మరొకరికి కడపలో నిన్న సాక్ష్యం ఏంటంటే 17 సంవత్సరాలకి, అంటే మన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఆమెన్. 17 సంవత్సరాలు పెళ్ళైన 17 సంవత్సరాలకి దేవుడు అద్భుతమైన గర్భఫలం ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఇందాం.
వీరు సురేష్, సరళ రామపురం నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 17 సంవత్సరాలు అయింది. అయినా వారు గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు వారింటి దగ్గర ఉన్నవారు చెప్పారు, ఇలాగా ఇసాక్ అయ్య గారు వస్తున్నారు కడప, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది గర్భఫలాలు పొందుకుంటున్నారు అన్నప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి 10 నెలలు రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారు గర్భఫలాన్ని పొందుకున్నారు. కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ బాబుకి ఇప్పుడు 5వ నెల. వివాహం జరిగిన 17 సంవత్సరాలకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. అలాగే మన వైజాగ్లో దేవుడు అద్భుతమైనటువంటి కృప చూపించాడు. మరి కవల పిల్లల్ని ఇచ్చాడు. పెళ్ళైన 16 సంవత్సరాలకి పిల్లలు లేరని తైలాభిషేక ప్రార్థనకు వస్తే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడు. ఆ సాక్ష్యం విందాం. ఆయన పేరు సూర్యబాబు అండి. మాకు 16 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి. మరి పిల్లలు లేక ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మందులు వాడానండి. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాను. తర్వాత మేము ఆ అక్క కూడా చెప్పింది, అమ్మా నీది పోలేదమ్మా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నీదేది పోలేదు, ఇంత డబ్బు పెట్టినా సరే ఎన్నో వేలకు డబ్బు పెట్టారు, నీకు మాత్రం నువ్వు బాధపడకు, డబ్బు పెట్టానా చేసిన దేవుడు నీ పిల్లలు నీకు ఇస్తాడు కంపల్సరిగా. మేము విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నాది పోయింది అనుకొని వెళ్తే, లేదమ్మా నీకు 2 కలవలు ఉన్నారమ్మా అని అన్నారండి. ఈ కలవల పిల్లలు కూడా నా కడుపులో ఉన్నారంటే నేనైతే నమ్మలేకపోయానండి. అందరూ కూడా నీ కలవల పిల్లలేటమ్మా, నువ్వు చూస్తే ఊపిరే లేదు నీకు, నీ కలవల పిల్లలేటని అందరూ ఆశ్చర్యపోయారండి. లేదు నా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్మకంతోనే ఎదురు చూశానండి. అలాగే మరి హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. కానీ దేవుడు ఎలాగైనా సరే మాకు అద్భుతమైన కార్యం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కవల పిల్లలను కూడా ఇచ్చాడు. అందరూ ఏమన్నారు, పాపం ఆమె వీక్గా ఉన్నదని ఏమన్నారు, నీకు ఊపిరే లేదు, 2 కవల పిల్లల, మళ్ళీ ఈ ఊపిరి ఇంకో 2కి వెళ్ళాలంటే కష్టం అవుతుంది అనుకుంటారు. కానీ బలహీనులను బలపరిచేవాడు యేసు దేవుడు. ఆమేన్. మన బలహీనతలో నూతన బలం ఇచ్చేవాడు ఆయనే, నూతన శక్తినిచ్చేవాడు ఆయనే. అందుకనే బలహీన సమయంలో యేసు నామస్మరణ చేయాలి. ఎప్పుడైనా నీకు బాగుగా లేనప్పుడు మన నోటప్పుడు ఏమొస్తుంటే అమ్మా 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 అంటాం. ప్రతి ఒక్కరికి బాధ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వస్తే మన నోటప్పుడు ఏమొస్తుంది చెప్పాలి. తర్వాత ఏమొస్తుంది, బాబోయ్ అమ్మ వస్తుంది. రెండోది, మీకు స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి వచ్చినా ఏదైనా నొప్పి కలిగితే మీరు ఏమీ ఎరగనట్టు ఉన్నారేంటి, ఏమంటారు మీరు? ఫస్ట్ మన నోటప్పుడు వచ్చేది అమ్మా 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 అంటాం. బాధ తగ్గిపోయినప్పుడు కూడా అమ్మయ్య అంటాం. బాధ వచ్చినప్పుడు, బాధ పెరిగినప్పుడు, బాధ తగ్గినప్పుడు ఈ రోజు నుండి ఏం రావాలో తెలుసా? మీ నోటప్పుడా ఏం రావాలి? గట్టిగా చెప్పాలి. అలాగ అంటూ ఉంటే ఆటోమేటిక్గా ఒక మహిమ నీమిలోకి వస్తే నిన్ను బాగు చేస్తుంది అనమాట. అది అందరికీ అర్థం కాదు. మనల్ని కన్న తల్లి పక్కనున్న జండుబాం రాసినా తగ్గుతుంది. నువ్వు యేసయ్యా యేసయ్యా అని 7 మార్లు పిలు, ఆటోమేటిక్ ఒక మహిమ నీ శరీరంలోకి దిగి నిన్ను బాగు చేస్తుంది. అదే యేసు శక్తి. ఆమేన్. కనుక మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యేసయ్యని పిలవండి. బైబిల్ గ్రంథంలో ఏమో రాశాడంటే, ఆపత్కాలమందు వారు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చుచున్నాడు. ఆపద వచ్చినప్పుడు అమ్మ బాబు అంటాం కాక, అమ్మ బాబు ఎంతవరకు అంటే మనల్ని కని కొంచెం మనల్ని కొంతవరకు పెంచే వరకునే, అంతకంటే అద్భుతాలు వారు చేయలేరు. మన అమ్మ బాబుకి, నీకు నాకు మనందరికీ స్వస్థత, ఆశ్చర్యము, అద్భుతము జరిగించేవాడు, జ్ఞానమిచ్చి స్థితిని హెచ్చించేవాడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా చెప్పండి. కనుక ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఎక్కడున్నా మీరేమనాలి? గట్టిగా అనుకోవాలన్నమాట. యేసయ్యా యేసయ్యా. ఎవరైనా వింటారేమో అని అనుకోకూడదు. చాలామంది ఎవరిని వింటారేమో అని చెప్పి ఖచ్చితంగా ఎవరున్నా లేకపోయినా
ప్రజలందరి ముందు కష్టం ఉన్నప్పుడు యేసయ్యా అని పిలుస్తూ ఉంటే నీ కష్టంలో నువ్వు ఎవరిని పిలుస్తున్నావో వింటారు వారు. నీ కష్టంలో నువ్వు పిలిచిన దైవము నిన్ను బాగు చేయడం కూడా వారు కన్నులారా చూస్తారు. నీకు జరిగిన కార్యాన్ని కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు. దాని ద్వారా కూడా కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరచునుగాక. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను ఏ అపాయము రాకుండా నిన్ను దివా రాత్రులు కాపాడువాడు. ఏ అపాయము దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. అందరూ పాడదాం. దేవుని యందుని గట్టిగా పడాలి. బయట ఉన్నవారు, పెండాల కింద ఉన్నవారులరా గట్టిగా చప్పడకూడదు. దేవుని హాల్లో ఆయనను స్తుతించున ప్రాణమా. చప్పట్లు కొడదాం. గ్లోరీ, ఆమేన్. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోతాడు. ఆయన సత్యము జీవబలం. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు వాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు వాడు. సత్యమగు జీవమగు మార్గమిసే. సత్యమా పడదాం. జీవమగు మార్గమిసే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు సహాయము చేయు వాడు, సదా ఆదుకొను వాడు ఆయనే. నీకు సహాయము చేయు వాడు, సదా ఆదుకొను వాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో. ఎస్, ఆదరము పడదాం. ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. మనకి సహాయం ఎవరు చేస్తారు? నీకు సహాయం చేయువాడు ఆయనే అని చెప్పండి. మీ పక్కవారి వైపు చూసి చెప్పండి, నమస్కరించి, నీకు సహాయము ఆయనలోనే. ఆమేన్. ప్రియులరా, వైజాగ్లో మరొక సహోదరి
ఒక మంచి సాక్ష్యం ఇచ్చింది. క్యాన్సర్ గడ్డలు వచ్చి నేను బాధపడితే ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరంగా ఆ క్యాన్సర్ అంతా కూడా నార్మల్ అవటం ఆమె ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం ఉందని చూడండి. పేరు శ్రీదేవ్ అండి, మాది విజయనగరం అండి. నేను మొన్న ఫిబ్రవరి నెలలో ప్రార్థనా శక్తికి వచ్చి 3 కోరికలు కోరుకున్నానండి. ఒకటి, మా పాపకి సీట్ దొరకాలని, 10th క్లాస్ అండి. ఇప్పుడు ఏ స్కూల్లో కూడా జాయిన్ చేసుకోము, సీట్ లేదు, జాయిన్ చేసుకోమన్నారు. దేవాదేవుని కృపను తరపున బట్టి మా పాపకు సీట్ దొరికిందండి. గవర్నమెంట్ ఇచ్చిన కారు 7 సంవత్సరాల నుంచి చాలా బాధలు పడుతున్నాం అండి కట్టలేక. ఒక్కసారిగా వేరే వ్యక్తి వచ్చి తీసుకున్నారండి. తీసుకొని దాని రుణభారం కూడా తీరిపోయింది. ఆ కారు కూడా అమ్మబడిందండి, కేవలం ప్రార్థన శక్తిలో నేను ఉండబట్టి. 3వ కోరిక ఏంటంటే, ఆ రోజు నాకు కడుపులో పెయిన్ వస్తుందండి. ఏంటన్నది నాకు తెలియదండి. అయ్యగారు ఎవరికి ఎక్కడ సమస్య ఉంటే చేయి వేసుకొని ప్రార్థన చేయమని లాస్ట్ ఆశీర్వాదంతో అన్నారండి. నేను అలాగే తైలాభిషేకం ఆశీర్వాదంలోని, దేవా నా ఈ 3 కోరికలు, నాకు చిన్న అనారోగ్య సమస్య కనబడుతుంది, ఏంటో నాకు తెలియదు అనుకొని ప్రేయర్ చేసుకున్నానండి. అయితే ఒకసారి హాస్పిటల్కి బలవంతంగా మా ఆయనగారు తీసుకెళ్లారు 20వ తారీఖున ఫిబ్రవరి. ఒకటే పెద్ద విషయం అండి, క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని. కడుపులోని యూట్రస్లో క్యాన్సర్ వచ్చింది. 5 క్యాన్సర్ గడ్డలు ఉన్నాయమ్మా, క్యాన్సర్ ఉంది, మైల్ స్టేజ్ స్టార్టింగ్, 3 years నుంచి ఉంది నీకు, నువ్వు ఎలా తిరిగాడుతున్నావు అన్నారండి డాక్టర్ గారు. ఒక్కసారిగా భయం వేసింది, ఏం చేయాలో తెలీదు. నేను ఎలాగైనా ఈ మార్చి నెల 7వ తారీఖున ప్రార్థనా శక్తికి వచ్చేద్దాము, కారు కట్టించుకొని అయినా అనుకున్నానండి. డాక్టర్ గారు ఒకటే చెప్పారు, చాలా సివియర్ అయిపోయిందమ్మా నీకు, ఆపరేషన్ టైంలో నువ్వు కదిలేవంటే అవ్వదంటే. నాకు చాలా విశ్వాసం బట్టి నా భర్తని ప్రార్థనా అభిషేకాన్ని పంపించానండి. అయ్యగారు ప్రేయర్ చేశారు. అలాగే కూడా నాకు కూడా శక్తి వచ్చింది. నాకు బయోస్కాన్ రిపోర్ట్స్ కూడా వచ్చాయండి. మళ్ళీ 20వ తారీఖు రిపోర్ట్స్లోనండి ఎటువంటి క్యాన్సర్ లేదని చెప్పారండి. దేవునికి వందనాలండి, సకయ్య గారికి వందనాలండి, దేవునికే వందనాలండి. మళ్ళీ నా కుటుంబం నీరాజనాలతో కట్టారండి, మా ఇంటిని మళ్ళీ కట్టారు, నన్ను దర్శించారు, మళ్ళీ నిలబెట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుని సన్నిధిలో చెప్పుకోవడానికి. దేవునికి మహిమ కలుగుగాక. మీలో ఎవరికైనా ఏదైనా వ్యాధులు ఉంటే మీరు ప్రార్థన తైలం తీసుకుని 7 సిలువలు వేసుకోండి. చాలామందికి స్త్రీలు చాలామంది బాధలు చెప్తూ ఉన్నారు, ఏదేదో గడ్డలుగా వస్తున్నాయి, కంతుల కింద వస్తున్నాయని. పురుషులైనా స్త్రీలైనా మీరు యేసునామాన్ని స్మరిస్తూ ప్రతిష్ఠ చేయబడిన తైలమును మీరు అప్లై చేయండి. మనకి బైబిల్ అదే చెప్తా ఉంది. మీరు ఎవడైనా రోగి అయి ఉంటే అతడు సంఘ పెద్దను పిలిపింపవలెను, అతడు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచు. కనుక దేవుని వాక్యమును బట్టి ప్రతిష్ఠ చేసిన తైలమును మీరు అప్లై చేయండి. అద్భుతమైనటువంటి స్వస్థతలు మీరు చూస్తారు. దేవునికి మహిమ కలుగుగాక. ఇలాగే మరి మొన్న రాజమండ్రిలో కూడా ఒక సహోదరికి మరి గొంతు దగ్గర ఉన్నటువంటి బలహీనత, ఆమె కూడా చాలా క్యాన్సర్తో బాధపడుతూ ఇంకా తట్టుకోలేని బాధలు ఉన్నాయన్నమాట. ఆమెకి కోర్టు కేసులు ఉన్నాయని వేదన చెందుతూ ఉంటే ఎప్పుడైతే రోగం ఉందని బయలుపరచబడిందో ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థనకు రావటం, దేవుని సన్నిధానంలో చేసిన ప్రార్థన వలన దేవుడు ఆమెను ముట్టి బాగు చేశాడు. ఆమె తైలాభిషేకంలో లైన్లో వస్తూ ఆ ఫైల్ తీసుకొచ్చి నాకు చెప్తుంది, దైవజనుడా యేసయ్య నన్ను ముట్టి బాగు చేశాడు, నాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, నేను సాక్ష్యం చెప్తానంటే అక్కడే ఆ మైక్ ఇచ్చి నేను ఆమె చేత సాక్ష్యం చెప్పించాను. ఆ సాక్షి విని వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ గడ్డ వచ్చిందండి, వచ్చిన కాడి నుంచి నేను ఆనంద రిజెన్స్లోకి వచ్చి ఉండండి ప్రార్థనకి. అయ్యగారితో నేను నూనె తైలం వేయించుకుని వెళ్ళిపోయేదానండి. అయిపోతే అలాగా కోర్టు విషయం గురించి కూడా వచ్చేదానండి. అయితే ఏమైందంటే మొన్న మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే, ఇలాగా మొదలు పెట్టుకోకూడదు, గడ్డ పెరుగుతుందో తరుగుతుందో తెలియట్లేదు, చూపించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే టెస్ట్లో 3rd పైకి వచ్చేసినాయి, ఒళ్ళంతా క్యాన్సర్ అయిపోయిందని చెప్పేసి అన్నారండి. అంటే నాకు ఒక అమ్మాయి అండి, అమ్మాయికి వివాహం అయింది, పిల్లలు కూడా 2 పిల్లలకి అడిగారు, అన్నీ అయిపోయినాయి. నాకు తండ్రి నీ చిత్తమైతే నా కోర్టు కూడా విడుదలైతే నీ సన్నిధికి రావడానికే నేను సిద్ధంగా ఉన్నానని నేను ప్రార్థించుకున్నానండి. ఇక్కడి నుంచి ద్రాక్షారామం నుంచి 2 వస్తారండి ఇక్కడికి. వాళ్ళు అన్నారు, మీకు ఏమి కాదండి, ఏమి కాదండి, దేవుడు మీకు కృప చూపుతాడండి, మేలు జరుగుతుందండి అని చెప్పేసి. నేను సూర్యగోపంలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని మా వాళ్ళందరూ విమర్శించారండి.
అదేంటండి అక్కడ క్యాన్సర్ అని చెప్పారు, మీరు ఏది లేదంటారంటే అందులో ఉంటే చెప్తానమ్మా, అందులో లేదన్నారండి. దేవుడు ఇంత గొప్ప కార్యం నా పట్లే కాదండి, ఇక్కడికి వచ్చిన మీకు అందరికి కూడా చేస్తాడు. ఏంటంటే వచ్చిన వారు అందరూ కూడా మన నమ్మకంతో విశ్వాసంతో ఉండాలండి. ఆ కోర్టు కూడా వంట ఉండిపోతామని చెప్పేసి మా వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను అస్సలు వెళ్ళకపోదునండి. నాకు మేలు చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యగారికి వందనాలు. మీద ఉన్న గడ్డ కరిగిపోయింది, క్యాన్సర్ ఒళ్ళంతా అయిపోయింది అన్నాడు కదా. అన్నారండి క్యాన్సర్ 3rd స్థాయికి వచ్చింది. 3rd స్టేజ్ అంటే చాలా డేంజర్ అనమాట. ఎంత డేంజర్ని కూడా యేసయ్య బాగు చేశాడు. ఆమెన్. నాకు 2 కాయలు తీసి చేతిలో పెట్టినట్టు దర్శనం ఇచ్చాడండి దేవుడు. ఆమెన్. ఈమె ఎంత సంతోషంగా ఉంది, ఎందుకంటే రోగం పోతేనే అదే గొప్ప మనస్సు నెమ్మదుంటుంది. ఆత్మ తోడు కోసం ఒక డేట్ పెట్టుకుని టైం సెట్ చేసుకుని అందరికీ ప్రార్థన చేయడానికి వస్తున్నాను. ఎందుకంటే దేవుడు మీ పట్ల కృప చూపిస్తున్నాడు. తన సేవకుడు నాకు మీ మధ్యకి రావడానికి డ్యూటీ వేసాడంతే. ఆమెన్. హల్లెలూయా. ఆయన సమీపంగా ఉన్నాడు కనుకనే ఈ తైలాభిషేక ప్రార్థన మీ మీద జరుగుతూ ఉంది. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. దేవుడిచ్చిన వాగ్దాన ఆశీర్వాదాన్ని నేను మీకు ప్రకటించి మిమ్మల్ని యేసు నామములో ప్రతిష్ఠ చేయాలని సిద్ధముగా ఉన్నాను. రాజుల 2వ గ్రంథము, బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి. రాజుల 2వ గ్రంథము 16, 17 వచనాలు 18 మనం చదువుకుందాం. ఈరోజు దేవుడు కేవలము నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నమ్మదగిన వాడు నేను దర్శిస్తూ ఉన్నాడు. బలమైనటువంటి వాగ్దానము నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. చూద్దాం ఆ వాగ్దానాన్ని, దర్శనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెరవండి. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 16, 17 వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, బైబిల్ ఉన్నవారందరూ తెరవండి, చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ చదవాలి ఈ మాట. 16వ వచనం దగ్గర నుండి 18వ వచనం వరకు. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయము 16, 17, 18. స్టడీ 1, 2, 3. గట్టిగా చదవాలి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ పశువులను మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఎంత గొప్ప మాట దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులరా, జీవం గల దేవుని సన్నిధానంలో దైవజనుడు ప్రవక్త చాలా బలమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడిచ్చిన మాట ఏంటంటే, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఎండిపోయిన లోయ కలిగిన అనుభవంలో ఉన్నటువంటి ప్రజలరా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ జీవితాలు ఎండిపోయిన లోయలాగా అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. అందరి జీవితాల గురించి ఆలోచిస్తే ఏ మనుషుడి జీవితంలో కూడా నెమ్మది లేదు, శాంతి లేదు. ఆర్థికంగా ఎంతో భయంకరమైనటువంటి వెనుకబడిపోయిన స్థితిలో మనం అందరం ఉన్నామా లేదా? ఎవరింట్లో కూడా
ఫైనాన్షియల్గా పరిస్థితులు బాగుగా లేవు, ఆర్థిక పరిస్థితులు బాగుగా లేవు, ఎవరి శరీరంలో కూడా ఆరోగ్యము నిలిచిలేదు. ప్రతి ఒక్కరి జీవితాలు ఎలాగైపోయినాయంటే ఎండిపోయినటువంటి లోయలాగా మిగిలిపోయినాయి. చాలా గ్రామాలు గూడాలు లోయ మీద ఆధారపడి బ్రతుకుతాయి. అడవులలో, కొండలలో, కోనల్లో మనం చూస్తే వారు బ్రతికే బ్రతికంతా కూడా లోయ మీద ఆధారపడి, ఆ 4 కొండల మధ్యకి ఒక లోయ ఉందనుకోండి, ఆ కొండల మీద పడిన వర్షం అంతా లోయలోకి వస్తుంది. ఆ నీటితోటే వారు పంట పండించుకుంటారు వారు బ్రతకటానికి. ఆ నీటిని తాగుతూ వారు బ్రతుకుతారు. వారి జీవనాధారం అన్నమాట లోయ. ఆ లోయ కనుక ఎండిపోతే వారు ఏమైపోతారు? నా ప్రియ సహోదరులరా, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఈ దినము దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటంటే వర్షమే కానీ గాలియే కానీ రాకపోయినా మీ ఎండిపోయిన మీ లోయ నీళ్లతో నింపబడుతుంది. నమ్మేస్తున్నారా? అర్థమైందా? ఏమర్థమైంది అసలు మీకు? నీకు రావాల్సింది రాకపోయినా, వర్షం రాకపోయినా, వర్షం వస్తే లోయ నిండుతుంది, వర్షం వస్తేనే మన చెరువు నిండుతుంది. కానీ రావాల్సిన వర్షం రాకపోతే ఇంక వేరే ఆధారం ఏముంటుంది? గాలి ఏం చేస్తుంటే బలవంతంగా మేఘాలని లాక్కొస్తుంది. దేని లాక్కొస్తుంది? గాలి మేఘాలని లాక్కొస్తుంది. మేఘం ఏం చేస్తుంటే వర్షాన్ని లాక్కొస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గాలి వస్తుంది అనుకోండి, మనం వెంటనే సిద్ధపడతాం. దేనికి సిద్ధపడతాం? గాలి వచ్చేటప్పుడు మేఘాలు మారుతూ ఉంటే బయట ఏమున్నాయో అన్ని బయట లోపల తెచ్చుకోవడం మొదలెడతాం. మనకు అర్థమైపోతుంది వర్షం వచ్చేస్తుందని. గాలి వర్షము రాకపోయినా, ఎండిపోయినా, నీ దరిద్రం ఎత్తిపోయిన నీ కుటుంబము, నీ జీవితము అద్భుతమైనటువంటి నీటి ఓటగా నీళ్లతో నింపబడుతుందని దేవుడి దినాన్నితో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి, ఎవరు మనకి సహాయము చేసినా, ఎవరు సహాయము చేయకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, ఏది ఏమైనా దేవుడు మాత్రం నీకు పోషించటానికి సిద్ధముగా ఉన్నాడు. నీ బిడ్డలను పోషించటానికి, నీ మందలను పోషించటానికి, మీ పశువులను పోషించటానికి, అన్నిటిని పోషించడానికి ప్రకృతి నీకు సహకరించకపోయినా దాన్ని కలగజేసిన వాడిని నేను ఎలాగైనా పోషిస్తానని నీకు మాటిస్తా ఉన్నాడు. ఆమేన్. కొన్ని సమయాలు మనం అనుకుంటాం, ఈ అప్పులు ఎలా తీరుతాయి, ఇంత అప్పు ఎలా తీరుతుంది, ఈ రోగం ఎలా పోతుంది. ఇస్తానన్న వారు ఇవ్వట్లేదు. ఏదో పంట పండితే అప్పులన్నీ పోతాయి కదా అనుకుంటే ఆ పంట కూడా చేతికి రావట్లేదు. ఏదో పాడి వలన కానీ, పంట వలన కానీ, స్నేహితుల వలన ఎవరైనా అప్పు అడుగుతామంటే అప్పు అడుగుతుంటే కూడా అప్పు ఇవ్వట్లేదు. నా పరిస్థితి ఏంటని ఏడుస్తున్నావేమో, లేకపోతే నా బిడ్డ జీవితం ఇలాగ అయిపోయింది ఏంటని ఏడుస్తున్నావేమో, ఎవరికి చెప్పలేక దారులన్నీ కూడా మూసుకుపోయినని ఏడుస్తున్నావేమో. యేసయ్య ఈ దినాన్ని నీకు బలమైన మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీరును. ఆమేన్. అందరు చెప్పండి 2 చేతులు పైకెత్తి, ఓ సాతానా. గట్టిగా పిలవాలి. మీరు అందంగా పిలిస్తే ఎక్కడన్నా ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. పిలిచినప్పుడు ఎలా పిలవాలి? నోరు గట్టిగా పెట్టి సీరియస్గా పెట్టి పిలవాలి. నవ్వుతో సైతానా అన్నావు అనుకోండి, హాయ్ అని వచ్చేస్తుంది దగ్గరికి. ఏమనాలి? చేతులు ఇలా పెట్టి సీరియస్గా పెట్టి, మీరు ఏదో సైతానికి పాట పడినట్టుంది. 2 చేతులు పైకెత్తండి. నీకు ఎంత కోపం ఉందో అది పోవాలని అంతగా మాట్లాడాలన్నమాట. నువ్వు నా మాట ఎన్నో గ్రహించు సైతానా, వర్షం కానీ గాలి కానీ రాకపోయినా నా లోయ నిండుతుందని చెప్పాలన్నమాట. ఓకేనా? గట్టిగా చెప్పండి, ఓ సాతానా, ఓ సాతానా,
గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నిండుతుంది. ఇది నా దేవుని దృష్టికి అల్పమే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి, కేకలు వేయండి, హల్లెలూయా అని చెప్పండి. వచ్చి రాకపోయినా ఇల్లు లోన్ వస్తుందని ఇల్లు కడదామని అనుకుంటున్నావేమో. ఇల్లు లోన్ రాకపోతే ఏం చేస్తావు? ఇల్లు లోన్ వస్తుందని అందరూ ముందు ఉన్నాయన్నీ క్లీన్ చేసి ముగ్గేసి కూర్చున్నావు అనుకో. లోన్ రాకపోతే నీ పేరు రావట్లేదు తీసేసారంటే ముగ్గు చెరిపేస్తావా? చెరిపోయినిస్తాడా? లోన్ వస్తే నీవు వానికి దాసునిగా ఉంటావు. లోన్ రాకపోతే దేవునికి దాసుడు అవుతావు. ఎందుకంటే ఆయన కట్టిస్తాడు. అది గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడి నుంచి అని ఏదైనా రావాల్సింది రాలేదనుకోండి, సైతాన్ అనుకుంటుంది నేను ఈ దారి మూసేసాను, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ప్రార్థన ఏం చేస్తుంది, మీ వాక్యాలు ఏం చేస్తాయి, మీ వాగ్దానాలు ఏం చేస్తాయి, ఇప్పుడు ఏం చేస్తారు అని వాడు ఎగతాళిగా మార్గములో మూసి మార్గములో డోర్ల దగ్గర నిలబడి నిన్ను హేళన చేస్తున్నట్టున్నాడేమో. దేవుడిది నన్ను మాట్లాడుతున్నది. ఆ డోరు వచ్చినా కానీ, ఆ డోరు రాకపోయినా, లోను రాకపోయినా, చేతిలోకి పంట సమయానికి రాకపోయినా, చెప్పాలి వర్షం సమయానికి రాకపోయినా, ఏది రాకపోయినా దేవుడు నా లోయను నింపుతాడు. దేవుడు నీ లోయను నింపుతాడు. లోయలెల్లా పూడ్చబడాలి. ఆమేన్. ఎండిపోయిన మీ లోయ, అప్పుల్లో ఉన్న నీ లోయ, నువ్వు నమ్ముతున్నావు లేదో కానీ సర్వ సమృద్ధి కలిగిన విస్తారమైన పొంగు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఏమంటున్నాడంటే అక్కడ ప్రవక్త ప్రవచించినప్పుడు, మీరు మీకున్న లోయను ఇంకా గోతులు తవ్వండి. ఏమంటున్నాడు? ఈ లోయలో చాలా గోతులను, ఈ లోయలో చాలా గోతులు తవ్వండి, త్రవ్వించండి. ఎందుకంటే లోయ ఎంత ఉందో అంత నీరు వస్తుంది. ఇంకా లోయలో మీరు గోతులు తవ్వితే ఇంకా నీరు స్టోర్ అవుతుంది. ఆల్రెడీ వచ్చేస్తుంది అన్నాడు. ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అక్కడ ఉన్న రాజు కూడా ఏంటిది, ఎలా జరుగుతుందంటే అది యెహోవా దృష్టికి అల్పమే. మన అప్పులు తీర్చటం, మనల్ని ధనవంతులుగా చేయటం, మనల్ని రక్షించటం, మన కుటుంబాలన్నీ దీవెనకరమైన సాక్షిగా ఉండటం దేవునికి చాలా అల్పమైన పనది. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఏదో పెద్ద భారం ఎత్తుకున్నంత పని కాదు ఆయనకి. ఆయన కన్ను నిన్ను చూస్తే చాలు, ఆయన నీడ నీ మీద పడితే చాలు, ఆయన ఒక్క మాట నీకు అనుగ్రహిస్తే చాలు, నీ జీవితం ధన్యమైపోతుంది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. పాడదావా? ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. పడదాం. నా
నాతో గట్టిగా నే బ్రతికేదను ప్రభు. కట్టబడి తినేను గట్టి త్రాళ్ళతోనో వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము. కట్టబడి తినేను గట్టి త్రాళ్ళతోనో వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము. గుడ్డి వాడనైతే గాను గీడ్చుచుంటే దిక్కులేక నేను దయను కోరుచుంటే ఒక్క మాట చాలు. పడదాం. ఒక్క మాట అయ్యా ఒక్క మాట కష్టాల్లో పడదాం వల్ల ఒక్క మాట చాలు. ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడి ఆయన ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ లోయ నిండుతాదే. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక నా ప్రియుడా నా హితు నా ప్రాణనాథుడా నా రక్షక నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుడు నీకు ప్రకటిస్తున్న మాట, మీ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి వాగ్దానం ఇస్తున్నాడు. గాలియే గాని నిన్న కడపలో దేవుడు నాకు బయలుపరచడి మాట, ఇది ప్రకటించమని ఆత్మ నాకు చెప్పింది కనుక నేను మీకు బోధిస్తున్నాను. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా, మీ అత్తగారు భూమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మీ ఆయన సంపాదించకపోయినా, పిల్లలకి కాలేజీలో సీటు రాకపోయినా, చెప్పరే, మీ నాయన డబ్బులు ఇవ్వకపోయినా, ఇంటిలో నీ వాటాల్లో అన్యాయం జరిగినా, నీ లోయ నిండుతాది. ఏదో వస్తుందని ఊరించుకుంటూ ఉంటే ఆ ఊహల్లో తేలి ఉన్నవేమో, చివరికి లాస్ట్లో వారు ఫోన్ ఆఫ్ చేసి ఉండవచ్చు, వారు నీకు దొరకకపోవచ్చు, నీకు అనుమానం వచ్చి ఇంక రాదు, వెదికేను తిరిగేను ఇది రాదని నీ మనసులో అనుకున్నావేమో. కానీ దేవుడు ఆ ద్వారం అప్పుడు రావటం ఆగిందని గ్రహించిన వాడు వేరే ద్వారము నీకు తెరుస్తూ ఉన్నాడు. నీ లోయ నిండుతుంది. ఆమెన్. మీ లోయ ఎవరికైనా సరే తెలుసా మీ లోయ ఎంత ఉందో? మీరు హద్దు నియమించలేనంత లోయ ఉంటుంది మీ అందరికీ. హద్దు అంటే ఒక చెరువు ఉందనుకోండి, 2 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాల చెరువు ఉంటుంది. లేకపోతే పెద్ద లోయ అంటే
నేను ఈ లోయ దగ్గరికి వెళ్ళాను. ఏ లోయ దగ్గరికి? బైబిల్ గ్రంథంలో వాగ్దానం ఇచ్చిన ఈ లోయని నేను దర్శించాను. దగ్గరగా అది ఒక 100 ఎకరాలు పైన ఉంటుంది. ఇక్కని మనకి పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. ఈ లోయ ఎలా నిండుతుంది అనుకుంటాం మనం. నీ లోయ ఏంటంటే నీ కన్నీటి లోయ. నీ గుండెలో నీకున్న బాధ ఇంత అంత కాదని ఏడుస్తున్నావు కదా. అసలు నీ బాధ ఎంత ఉందో నీకు తెలియదు. తెలుసా మీకు? మీరు గ్రహించుకోండి. మీరు ఇలా బ్రతుకుతున్నారు, ఇలా క్యారేజీ పట్టుకెళ్ళి తింటున్నారు, పట్టుకెళ్ళి మధ్యలో పొలం పని చేస్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. కానీ మీ లోపల ఉన్నటువంటి మీ హృదయంలో ఉన్న లోయ ఎంత పెద్ద కన్నీటి లోయ ఉందో నీకు తెలిస్తే నువ్వు బ్రతకలేవు. నీ కన్నీటి లోయలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పార్ట్ కనబడుతుంది నీకు. వారికి డబ్బులు ఇవ్వాలి, అప్పు ఉందని ఒకసారి అప్పు కనబడుతుంది, ఒకసారి నీకు రోగం కనబడుతుంది, ఒకసారి నీకు శత్రుత్వం కనబడుతుంది, ఒకసారి నీకు అసమాధానం కనబడుతుంది. అన్నీ ఆలోచించిన రోజు నీకు బుర్ర పాడైపోతుంది, తినాలనిపించదు, ఆలోచన ఎక్కువైపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది, రోగం వచ్చేస్తుంది. ఇంకా ఏంటంటే ఇంకా నువ్వు ఇలా బ్రతుకుతున్నావంటే నీకెంత పెద్ద లోయ, నీళ్లు లేని లోయ అయిపోతున్నా, పరిస్థితి ఉండే కొలది డ్రై అయిపోతున్నా, నువ్వు ఇంకా బ్రతుకుతున్నావంటే దేవుడు నీ పక్షముగా ఉన్నాడని గ్రహించుకో. ఆమేన్. ఆయన నీ పక్షంగా ఉన్నందుకే లోయలో నీళ్లు లేకపోయినా బ్రతుకుతున్నావు. ఇంట్లో డబ్బులు లేకపోయినా, ఆస్తి రాకపోయినా, భూమి లేకపోయినా, పాడు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, స్థిరమైన ఆదాయం రాకపోయినా, అయినా నువ్వు అందరిలాగే బ్రతుకుతున్నావంటే కారణం దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నువ్వే పని చేస్తున్నావో, పని చేయకపోయినా నిన్ను 3 పూటలా పెంచి పోషిస్తున్నాడు. బ్రతుకుతున్నావు. ఏదో రోజు మంచి జరుగుతుంది, ఏదో రోజు మంచి జరుగుతుంది, ఏదో ఒక రోజు గొప్ప కార్యము జరుగుతుందని నిరీక్షణతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండును. అంతేనా? నువ్వు నమ్మితే గట్టిగా చప్పటి కొట్టి కేకలు వేసి, నాకెవరు రాకపోయినా, ఎవరు నన్ను విడిచిపెట్టినా, ఒంటరిగా ఉన్నానని అనుకున్నా, నా దేవుడు సమయం ఇస్తున్నాడు. నన్ను 1000 మందిగా మారుస్తున్నాడు, నన్ను 10,000గా మారుస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆపకుండా హల్లెలూయా చెప్పండి. నేనేం చెప్పాను, మీరు ఏం చేశారు? ఏం చెప్పారు? మిమ్మల్ని ఎవరు ఆపమన్నారు? మిమ్మల్ని ఆపమన్న మనిషి ఎవరు నాకు చూపించండి. నేనేమో ఆపకుండా హల్లెలూయా చెప్పని మంచినీళ్ళు తాగుతున్నాను. అది ఇంకా గొంతులో దిక్కుండానే ఆపేశారు. ఇది ఇక్కడ ఆగిపోయింది. కొంతమంది ఎల్లెల్లవయ్య అన్నట్టుంది. హల్లెలూయా అంటున్నారా, ఎల్లెల్లవయ్య అంటున్నారా? ఎల్లవయ్య అంటున్నారా? ఆపకుండా చెప్తాను. 2 చేతులు పైకి ఎత్తి 1 2 3. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆపండి 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 ఆపండి. మీరు చాలా ఐక్యత కలిగి ఉన్నారు. మీలో ఒక ఆత్మ పనిచేస్తుంది. నా ఊపిరి ఆగిపోయినప్పుడు నువ్వు స్టార్ట్ చెయ్యి, నీ ఊపిరి ఆగిపోయినప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అన్నట్టు ఒకరు హల్లెలూయా అంటే మరొకరు సెకండ్లో అందుకుంటున్నారు. అందుకని అందరిది కూడా ఒకేలాగా వచ్చేసింది. గట్టిగా చప్పటి ప్రభువుని స్తుతిద్దాం. నీ లోయ నీళ్లతో నిండుతుంది. నీళ్ళు అంటే దేవుని ఆత్మకి సూచన. నీళ్ళు అంటే ధనమునకు సూచన. నీళ్ళు దేనికి సూచన? నీళ్ళు ప్రాణాధారానికి సూచన. నీరే ప్రాణాధారం. నీరుంటే గడ్డి మొలుస్తుంది,
నీరుంటే పంట పండుతుంది. అవి మనల్ని పెంచి పోషిస్తాయి. నా ప్రియ సహోదరులరా, అప్పులున్నాయని ఏడవకండి, రోగం ఉందని ఏడవకండి. ఏముందని బిడ్డ పెళ్లి చేయాలి, ఇల్లు కట్టడానికి ఏ ఆధారం ఉందని అనుకుంటున్నావేమో. గాలియే గాని. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, మీ పిల్ల పెళ్ళి ఎలా చేస్తావు, ఏమి సంపాదించావు, ఏమైనా 4 రాళ్ళు దాచేవా, డబ్బులు దాచేవా అంటే మీరు చెప్పాలి. ఏమని చెప్పాలి? ఎవరైనా మీ ఇంటికి వచ్చి బిడ్డ పెళ్ళి ఎలా చేద్దాం అనుకుంటున్నావు, ఏముంది, ఏమైనా దాచారా మీ భార్య భర్తలు? ఇల్లు ఎలా కడదాం అనుకుంటున్నావు, పొలం ఎలా కొందాం అనుకుంటున్నావు, ఏంటి అసలు మీ ఆలోచన అంటే మీరేం చెప్పాలి? సింగిల్ వేసుకుని ఏమీ లేవు మా దగ్గర, ఏదో ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకో బతుకుతున్నాం. మాకెవరున్నారు? అత్తింటి సాయి ఉందా, అమ్మింటి సాయి ఉందా? ఏదో మా ఆయన నేను మా రెక్క ఆడితే డొక్క ఆడదన్నట్టు మా 2 రెక్కలు ఆడితే మా 2 డెక్కలు ఆడుతున్నాయి అని ఏడిస్తే సమాధానం చెప్తాం మనం. కానీ ఈ రోజు నుండి మీరు చెప్పవలసిన మాట, నేను చెప్పవలసిన మాట ఏంటి అనుకుంటున్నారు? ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు అనాలి, మీరు ఎవరు కూడా మమ్మల్ని చూసి జాలి పడిన అవసరం లేదు. చెప్పగలరు అలాగా? అప్పుడు చెప్పాలి. మరి ఏంటి, మరి ఏం చూసుకుని అంత గర్వంగా మాట్లాడుతున్నారంటే 2 చేతులు ఆకాశం వైపు చాపి ఎవరి ముందు? మిమ్మల్ని అడిగిన వాళ్ళ ముందు. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నిండుతుంది. మా లోయలో నీళ్లు మీరు కూడా పట్టుకెళ్ళొచ్చు, మీ పశువులు కూడా తాగొచ్చు, మీ పిల్లలు తాగొచ్చు. అయినా నా లోయలో నీళ్లు ఇంకా ఉంటాయి. ఎందుకంటే ముందే మా దేవుడు చెప్పాడు, లోయలో గోతులు తవ్వమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లోయలో నీళ్లు అందరికీ ధర్మాలు చేసేసిన కానీ త్రవ్వబడిన బావులు నీ కొరకు దాగి ఉంటాయి. మీరు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఒక శుభవార్త ఏంటంటే ఈ క్షణం నుండి ఐశ్వర్యం మీ దగ్గర ఉండటం మీరు చూస్తారు. ఏదో రీతిగా ధనము ఉంటూనే ఉంటుంది నీ దగ్గర, ఏదో రీతిగా ఆనందము నిలిచి ఉంటుంది. మీ పిల్లల ఫీజులు కట్టగలరు, మీ పిల్లల్ని పెద్ద చదువులు చదివించగలరు, మీరు బ్రతుకుతారు. చనిపోవాలని అనుకోకండి. ఎప్పుడు కూడా ఒక కోడలు ఏముంటుందంటే భర్తను అట్టుకుని, మీ అమ్మ మనకేం పెట్టింది, మీ అమ్మ మనకి ఏం చూసింది, పెద్ద కూతుర్నే చూస్తుంది, ఆ పెద్దోడినే చూస్తుంది. నీకెంటూ ఏమైనా ఇచ్చింది? ఎరునారైనా ఎరుబాగులోడ ఇల్లు వచ్చేస్తున్నావు, కాఫీ తాగి వచ్చేస్తున్నావు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమన్నా తెస్తున్నావా మీ అమ్మని అడిగి? మా అమ్మని ఏమనకే అంట ఆడు భుజాంట అవలేసిన అడ్డుపోతాడు. నువ్వెవరిని అన్న అవసరం లేదు. మీ అత్త ఇవ్వకపోయినా, మీ మామ ఇవ్వకపోయినా, నీ తండ్రి ఇవ్వకపోయినా, నీ తల్లి ఇవ్వకపోయినా, ఎవరు ఇవ్వకపోతే నేను అనుకుంటాను, నా అనుభవంలో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరైనా సహాయము అడగాలని సందర్భం వచ్చినప్పుడు అడిగేవాడిని. ఎవరు సహాయం చేయకపోతే ఇంకా ధైర్యం వచ్చేసింది నాకు. ఎందుకు ధైర్యం వచ్చిందంటే, కష్టం వచ్చి వీరిని అడిగిన ఇవ్వలేదు, కష్టం వచ్చి వీరిని అడిగిన వీరు ఇవ్వలేదు, కష్టం వచ్చి వీరిని అడిగిన వీరు ఇవ్వలేదు. అప్పుడు ఒక రకమైన మొండితనం వస్తుంది నాకు, వచ్చేది. ఎవరి మీద ఉద్ధరించేవాడిని తెలుసా? ఎవరి మీద? ఒక ధైర్యము, బలము ఏంటంటే, వీరెవరైనా జాలిపడి అప్పిస్తే వీరికి మళ్ళీ నేను తిరిగి ఇవ్వాలని నీవు వీళ్ళ చేత ఇప్పించలేదన్నమాట. అయితే నువ్వు బట్రా. ఎవరిని? నేను ఇలాగే ప్రార్థన చేశాను, నువ్వు నాకు ఇప్పుడు సహాయం చేయి అంతే. వాళ్ళు ఇవ్వలేదని బాధపడేవాడు కాదు, వీరు ఇలాగ అన్నారని బాధపడేవాడు కాదు, వీరు ఇవ్వనన్నారని ఇప్పుడే చెప్పటం. అందరూ ఏమంటారు అనుకుంటున్నారు? అడిగితే ఏమంటారు? వాళ్ళు ఇవ్వకపోయినా పెద్ద యాక్టర్లు ఉంటారు కొంతమంది. అయ్యో ఇప్పుడే చెప్పడం అమ్మా, మనం చెప్పబోయావా పెళ్ళిలో కనబడినప్పుడు, మనం చెప్పబోయావు బస్సులో పక్కన కూర్చున్నప్పుడు, అయ్యో ఎవరి చేత కవరం ఒక ఫోన్ చేయకపోయావా, అయ్యే నిన్నన్నా చెప్పబోయావా, ఉట్టిది ఎవరెవరు వీళ్ళందరూ మహానటులు. ఎవరు?
నిజంగా ఇచ్చేవాళ్ళు నోటప్పుడు ఆ మాట రాదు. అరే అని మనసులో దాచుకుంటారు వాళ్ళు. నిన్న చెప్పింది కాదు ఈమె, సరే ఏదో ఒకటి చేద్దాంలే, నాకు గాజులు ఇచ్చేద్దామా, నాకు గోల్డ్ ఇద్దామా అని అనుకుని సహాయం చేస్తారు వాళ్ళు, నిజమైన వాళ్ళు. వీళ్ళందరూ ఉంటారు, ఉట్టి డబ్బాగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అనమాట. నువ్వు గమనించు, నీకు ఎక్కడి నుండి సహాయం రావట్లేదంటే నీకు సహాయము చేయవాడు ఆయనే. మీ లోయలు నిండుతాయి, నేనే దానికి సాక్షిని. ఎందుకంటే ఇది ఒరిజినల్ వర్డ్, ఇది పరిశుద్ధ వాక్యం ఇది. ఆమేన్. మీరు చెప్పాలి, ఎవరైనా ఏమనుకుంటున్నారని అడిగితే మీరు ఏం చెప్తారు? గాలియే గాని, వర్షమే గాని. మీరు సరిగ్గా చెప్పట్లేదు. మీరు బుడబుడ అంటున్నారేంటి? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా, మీరు చెప్పింది నాకు అర్థం కావాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఉన్న వారితో మీరు చెప్పాలి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నిండుతుంది. ఆమేన్. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆమేన్. నేను మీరందరూ బాగుపడి, మీరందరూ మీ పిల్లలు చదువుకుని సొంత కార్లు వేసుకుని తైలాభిషేకం రావడం చూడాలనుకుంటున్నాను నేను. మీరు పేదవాళ్ళగా ఉండొద్దు. ఇంకా మీరు లేదు లేదని అనుకోకండి. క్రీస్తుని కలిగి ఉన్నవాడు గొప్పవాడుగా ఉంటాడు. ఈ వాగ్దానం గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం, రేపు సంవత్సరంలో అందరూ సెటిల్ అయిపోతారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆల్రెడీ వాగ్దానం ఉంది మనకి. మనం గొప్పవాళ్ళు. మీరు దిగజారిపోకండి. పిల్లోడు ఎలాగ అయిపోయాడు, పిల్ల ఎలాగ అయిపోయింది, కోడలు ఎలాగ అయిపోయింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి, ఇన్నాళ్ళ లేవు అనుకోకండి. ఇంతకుముందులా కంటే ఘోరముగా జరుగుతున్న దేవుడు ద్వారం తెరవబోతూ ఉన్నాడు. ఆయన నీ లోయను నింపుతాడు. ఎందుకు నింపుతాడంటే అక్కడ ఏమంటున్నాడు? లోయను నింపుతాడు. చదవండి అందరూ కూడా. 16వ వచనం. యెహోవా సెలవిచ్చిన దేవరుగా ఈ గోతులు తవ్వించుకోండి. సమస్యల్లో ఎలా బ్రతకాలంటే, సమస్యల్లో బ్రతకటం ఇంకా సమస్య అవుతుంది. ఇంకా గొయ్యితో పర్వాలేదు, ఇది ఇంకా పెద్ద సమస్య అవుతుంది, ఇంకా పెద్ద సమస్య అయిపోయి ఎంత లోతుగా అప్పుల్లో కూరుకుపోయినా అక్కడి నుండి దేవుడు నీ లోయను నీళ్లతో నింపుతాడు. ఆయన నింపి ఒక బలమైన మాట ఏంటంటే అంటున్నాడు, మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడును. ఆమెన్. మా నాన్నగారు ఒక మాట చెప్పారు ఒకసారి. మా పితరులకి, మా తాత తండ్రికి 250 ఎకరాలు ఎంతో ఉంది. 100 గాడి పోతులు దున్ని అంట మా భూమిని. ఎన్ని? ఒక్క నాగలికి ఎన్ని ఉంటాయి? 2 ఎద్దులు ఉంటాయి కదా, 2 దున్నలు ఉంటాయి. 100 నాగళ్ళు అంటే ఎన్ని ఉంటాయి? 200 దున్నపోతులు. దాన్ని 200 మంది దున్నేవారు, 100 మంది ఉండేవారు. ఒక సమయంలో నీరు లేక పంట లేదు. 2వ సంవత్సరం కూడా నీరు లేక, పంట లేక, గడ్డి లేక పశువులు చనిపోవటం మొదలైంది. 3వ సంవత్సరం కూడా పంట లేకపోయేసరికి మొత్తం దోళ్ళన్నీ ఆహారం లేక చచ్చిపోయింది. ఆ శోధన, ఆ కష్టం మా ఫ్యామిలీని గట్టి కొట్టింది. చివరికి భూమి సాగు లేక, నీరు లేక నష్టపోయింది మా ఫ్యామిలీ. ప్రియులరా, నీకు
దేవుడు ఆకాశము నుండి ఆశీర్వాదాన్ని నీకు కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, నీవు హృదయానికి కూడా అగోచరము, ఆశ్చర్యము, అలాంటి జీవపు ఓట నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ పాడి పంటల్లో దేవుడు సమృద్ధిగా దయచేయుచున్నాడు. ఇంకా గట్టిగా కేకలు వేసి చప్పటి కొట్టి ప్రభును స్తుతించండి. ఇది మామూలు మాట కాదు, సరదాగా మాట్లాడే మాట కాదు. ఒక దైవజనుడిగా నన్ను నిలబెట్టి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా మీ లోయలు నిండుతాయి. ఫైనల్ ఒక మాట చదివి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథం 41:11 వచనం. యెషయా గ్రంథము. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీ మీద కోపపడిన వారు, నీ మీద కోపం, లోయ నింపబడితే లోయలోకి నీళ్ళు వస్తే అన్ని మారిపోతాయి. మరలని ఏమన్నాడు అక్కడ? నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. ఆమేన్. నీకు శత్రుత్వం ఉండదు. మీ ఇంట్లో డబ్బులు రావటం మొదలైన తర్వాత నువ్వు తెలియకుండా మంచి ఇల్లు కడతావు, భూమి కొంటావు, పాడి పంటలు ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది, అన్నీ ఉంటే మరలా ప్రజలందరూ ఎదుట నీవు ఘనతగా ఉన్నట్లుగా దేవుడు చేసినప్పుడు ప్రజలందరూ నీ దగ్గరికి వస్తారు, నిన్ను కొనియాడుతారు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని అనుకోకండి. ఈరోజు బలమైన మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి ముందు పెద్ద అక్షరాలతో రాసుకోండి ఈ వాక్యాన్ని. ఏ వాక్యం ఇది? ఏ వాక్యం ఏమనుంది? యెహోవా సెలవిచ్చినది ఏమనగా? అందరూ చెప్పాలి, బయట ఉన్నవారు చెప్పాలి, అవతల హాల్లో ఉన్నవారు అందరూ చెబుతాం. 1 2 3. మీరు పొలం వెళ్ళినప్పుడు మీ రైతులకు కూడా చెప్పండి, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ మేనేజర్లు చెప్పండి, స్కూల్కి వెళ్ళినప్పుడు మీ టీచర్స్కి చెప్పండి, కాలేజీకి వెళ్ళిన మీ లెక్చరర్స్ చెప్పండి. గాలి గాని ఫీజులు కట్టలు ఎలా కడతారా ఏంట్రా అంటే అప్పుడు స్టూడెంట్స్ ఏం చెప్పాలి? గాలి గాని. గాలి అంటున్నావు ఏంట్రా అంటాడు. ఆటోలు ఎక్కినప్పుడు ఆటో డ్రైవర్కి కూడా చెప్పండి, కార్ నడుపుతున్న డ్రైవర్కి చెప్పండి. ఆ డ్రైవర్ ముఖం మీదకి వెళ్ళి గాలి అన్నావు అనుకో, నువ్వే గాలి భూతంలా కనబడాడు, దేన్ని గుద్దుతాడు. నువ్వేం చెప్పాలి? స్టార్ట్ అయినప్పుడు చెప్పాలి, లేదా బండి ఆపినప్పుడు చెప్పాలి, లేదా ఇంటికి తీసుకెళ్ళిపోయాక మీరు దిగినప్పుడు ఆ డ్రైవర్ ముఖం చూసి చెప్పండి. ఏమనాలి? నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఆలకించు అని చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పాలి? డైరెక్ట్ గాలి అంటాడు, అల్లిపోతాడు. నేను దింపింది కాకుండా నా మీద గాలి వదులుతుంది, ఏదో చేతబడి చేస్తున్నారు అనుకుంటున్నారు. మీరు ఏమనాలి? ఇక తమ్ముడు నీకు ఒక మాట చెప్తాను, అన్న నీకు మాట చెప్తాను, అయ్యా నీకు ఒక మాట చెప్తాను, నా దైవజనుడు చెప్పిన మాట చెప్తాను, వింటావా? చెప్పమ్మంటాడు కదా, అప్పుడు చెప్పు. చేతులు పైకెత్తి, గాలియే గాని వర్షమే గాని రాకపోయినా దేవుడు నీ లోయను నీళ్లతో నింపుతున్నాడు. ఆ లోయ ఏంటో నీళ్ళేంటో తెలియదు కనుక నువ్వు చెప్పాలి, నీ ఇంట్లో ఆశీర్వాదం వస్తుందిరా బాబు, నీ ఇల్లు దీవించబడుతుందని చెప్పండి. ఆమెన్. అందరూ కూడా మార్పు చెందుతారు. ఈ దిన ఆశీర్వాదంతో, అభిషేకంతో మనం వెళ్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, మోయాబీలను దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు, శత్రువుని నీ చేతికి అప్పగిస్తాడు. నీ లోయ నీళ్లతో నింపడమే కాదైనా, నీకు డబ్బులు ఇవ్వటమే కాదు, ఆరోగ్యం ఇవ్వటమే కాదు, కొత్త కొత్త వ్యాపారాల్లో అభివృద్ధి ఇవ్వటమే కాదు, నీకు విరోధముగా గుంపు కూడిన వారిని దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. ఆ గుంపు కూడిన వారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ నీ దగ్గరికి వచ్చి వారు నీకు లోబడతారు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి
దేవా, ఎండిపోయిన నా లోయ గురించి మాట్లాడావు. నా బిడ్డ జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, ఇలాగైతే ఎలా బ్రతకాలి, ఈ ఆదాయంతో ఎలా జీవించాలి, ఇలాగైతే నేను వ్యవస్థను ఎలా నడిపిస్తాను, ఇలాగైతే నేను ఎలా చదువుకోగలను, ఇలాగైతే నేను ఎలా పాడగలను, నేను ఎలా రాయగలను. ఇన్ని శ్రమలో, ఈ అవమానాల మధ్య నేను ఎలాగ జీవించాలి, నాకు సరైన ఆదాయం లేదు, నాకు ఇన్కమ్ లేదు, నాకు భూమి లేదు, లేకపోతే ఉన్నా కూడా దాని నుంచి ఉపయోగం లేదని ఏడుస్తున్నావేమో. దేవుడు నిన్ను దృష్టించాడు, దేవుడు నీ మీద కన్నేశాడు, నిన్ను చేయి పట్టుకుని లేవనెత్తటం మొదలుపెట్టాడు. ఆయన, అయ్యా, నీ ఎదుట నేను చేసిన పాపాన్ని క్షమించేసయ్యా అని అడగండి. 2 చేతులు పైకెత్తి, కష్టమైనా సరే, నీ ఎదుట నేను చేసిన పాపాన్ని క్షమించు బాబు, నీ ఎదుట నేను చేసిన దోషాన్ని క్షమించు. యేసు, నువ్వు నాకు రక్షకుడిగా ఉండాలి, నా ఇంటికి దీపస్తంభముగానే ఉండాలి, నీవే నా నాయకుడిగా ఉండాలి. అడగండి, పాపాలు క్షమించు బాబు అని. చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. ఈరోజు ప్రత్యేకమైన ఆశీర్వాదంతో వెళ్ళబోతూ ఉన్నావు. భయపడకు, కొత్త ఉద్యోగ అవకాశాలు దేవుడు ఇవ్వబోతున్నాడు, మరలా బ్రతుకు తెరువు నీకు ఇవ్వబోతున్నాడు, దూరమైన ఆస్తి మరలా దేవుడు నీకు దగ్గర చేస్తాడు, పాడి నీ పంటను నీ చేతికి అప్పగిస్తాడు. నీ చేతి నిండా ధనం ఉంటుంది, నీ ఇంటి నిండా ధనం ఉంటుంది, నీ ఒంటి నిండా ఆరోగ్యం ఉంటుంది. యేసుకి నువ్వు చోటిస్తున్నావా? నువ్వు చోటు ఇవ్వాలనుకుంటున్నావా? నమస్కరించిన వారందరూ అదే రీతిగా పైకెత్తండి. నమస్కరించిన చేతులతోటి పైకెత్తి, తలలు పైకెత్తి, యేసు స్వామి, నా పాపాలు క్షమించు. నా తండ్రి యేసయ్యా, నా ఎడారిని, నా లోయను నీళ్లతో నింపు, నన్ను ఆశీర్వదించు. అందరు ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకి అలాగే నమస్కరించి పైకెత్తండి, గట్టిగా కేకలు వేయండి. నన్ను ఆశీర్వదించు, నాకు దేవుడిగా ఉండు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నీవే నిజమైన వాడివి, నువ్వు మాట్లాడే దేవుడవు, నాకు కావాలి. నా గుండె నిండా నువ్వు ఉండాలి. గాలియే గాని, వర్షమే గాని, ఏదైనా రాకపోయినా నా లోయను నీవు నింపుతున్నావు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి, గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి, అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. దీవెన దినముగా ఈరోజు దేవుడు నీ జీవితానికి ఇస్తున్నాడు. ప్రత్యేకమైన దినం ఈ దినము, ఎస్పెషలీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ చూచే దినం ఈ దినము. పరలోకము నుండి దేవుడు నీకు ఈ వాగ్దానము దీవెన వరముగా ఇస్తా ఉన్నాడు. ఆశ్చర్యకరమైన మార్గాలు సరళమవుతున్నాయి. నీ ఊహించని ద్రవ్యం నీ దగ్గరికి రాబోతుంది. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడును. ఆశీర్వాదమును ఐశ్వర్యాన్ని నీ మీదకి రాజేస్తున్నాడు ఆయన. ఆశ్చర్యమైన కార్యాన్ని నువ్వు కళ్ళులారా చూస్తావు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఒక్కొక్క నెల ఒక్కొక్క దీవెనతో దేవుడు నిన్ను నింపుతున్నాడు. యేసయ్యా, నా పాపాలు క్షమించు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ప్రార్థన చేయండి. నీకేం కావాలో కోరుకుంటూ ప్రార్థన చేయి. నీ ఇంటి మీద, నీ ఒంటి మీద, నీ శిరస్సు మీద దీవెన వర్షమును అనుగ్రహిస్తా ఉన్నాడు ఆయన. గాలి వచ్చినా రాకపోయినా, వర్షం వచ్చినా రాకపోయినా, నీ లోయ నీళ్లతో నిండుతాది. ఆ లోయలో నీళ్లు నీకును, నీ మందలకును, నీ పశువులకును
తృప్తి తీరగా నిండుతుంది. నమస్కరించండి, ప్రార్థన చేద్దాం. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? నా మీద నీ నీతిని దయచేటు, నన్ను చేపట్టి నడిపించుకోమని అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. జీవం గల దేవుని సన్నిధానంలో అందరం ప్రార్థన చేద్దాం. దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవా, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నీవు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలని అందరము ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు కదండి, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మన జీవితంలో ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నువ్వు నిజముగా దేవుని పైన ఆనుకుని ఆయనకు మొరపెట్టినప్పుడు నీవు ఊహించని మార్గంలో నుండి దేవుడు నీకు సహాయం పంపిస్తానని ఆ వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. అది యెహోవా దృష్టికి అల్పమే. దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా, ఒక్కసారి దేవుడు నిన్ను చూస్తే చాలు, ఆయన కనుదృష్టి నీ మీద ఉంచితే చాలు, నీ జీవితంలో కార్యం జరుగుతుందని. అది దేవునికి పెద్ద పని కాదు, అది అల్పమైన కార్యమే అని. ఎందుకంటే మనము చిన్న నలుసు వంటి వారమండి ఈ భూమి పైన. ఆ గొప్ప దేవునికి, ఆ మహాదేవునికి అది పెద్ద పని కాదు మనల్ని మన జీవితంలో కార్యం చేయుట. కానీ దేవుడు మన పాపములు ఒప్పుకొని ఆయనను మనము హృదయపూర్వకంగా చేర్చుకున్నట్టు మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. నీవు నిజముగా ఆయన పైన ఆనుకున్నప్పుడు దేవుడు మీ జీవితంలో ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకున్నట్టుకు సహాయం చేస్తాడని వాక్యం ద్వారా దేవుడు బయలుపరిచి ఉన్నాడు. కనుక ప్రార్థన చేద్దాం. తండ్రి, ఆ వాగ్దాన నెరవేర్పు నా జీవితంలో చూచుటకు సహాయము చేయండి. ఆ వాగ్దానాన్ని తండ్రి నెరవేర్పు చూసి సాక్షిగా నేనుటకు సహాయము చేయండి. అన్యజనుల ఎదుట బాబు నీ నామ మహిమార్థము తండ్రి నాయన మా జీవితంలో కార్యము జరిగించండి దేవా. నాయన ఆ మహిమ తండ్రి, ఆ కార్యమును పొందుకునే జీవితము నేను జీవించుటకు నాకు జ్ఞానం ఇవ్వండి తండ్రి. నాయన నా జీవితాన్ని కట్టుకునే కృపను దయచేయండి తండ్రి అని అందరము ఆయన సన్నిధిలో ఉన్నామండి. మనం ఆయన ప్రశస్తమైన సన్నిధిలో ఉన్నాం. ఈ దివ్యమైన సన్నిధిలో దేవుడు మనకిచ్చిన సమయంలో ఆయన ఎదుట ఒప్పుకుందాం. మనం ఒప్పుకొని దేవుని అడిగినప్పుడు మనము కనికరం పొందుతాం, ఆయన నుంచి కృపను పొందుకుంటాం, కార్యం మన జీవితంలో చూడగలుగుతాం. కనుక ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన ఉదయ కాలము చేసిన ప్రార్థనలు మీరు ఆలకించి వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన నీ మాటల కోసం తండ్రి, నీవు ఇచ్చే వాగ్దానం కోసం బాబు ఎంతో దూరాల నుంచి బాబు ఎంతో ప్రయాసంతో ప్రయాణం చేసి దేవా ఇక్కడికి వచ్చారు తండ్రి. నీ సన్నిధి కోరుకుని నీ ఎద్దకు వచ్చారు బాబు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మీరు వాగ్దానం ఇచ్చారు బాబు, ఎటువంటి పరిస్థితిలో మేము ఉన్నాను బాబు, ఎక్కడి నుంచి మాకు సహాయం రాదని మేము బాధపడుతున్నాను తండ్రి. వీరైతే అస్సలు మాకు సహాయము చెయ్యరు, ఇటువైపు నుంచి అయితే నాకు ఎటువంటి ఆదరణ లేదని బాధపడుతున్న సమయంలో దేవా నీవు తండ్రి నాయన నీ నామ మహిమార్థం మా జీవితంలో మీరు జరిగించబోతున్న కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు తండ్రి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు పిల్లలు పుట్టరు, మీకు అనేక సమస్యలు వారు చెప్తూ ఉంటారు తండ్రి, పిల్లలు పుట్టరని. ఇంకా మీరు ఎవరైనా ఐవీఎఫ్ చేయించుకోండి, వీలైతే ఎవరినైనా దత్తత తీసుకోండి అనే మాటలు వింటున్నారు బాబు తండ్రి నాయన. కానీ అటువంటి సమయంలోనే తండ్రి నువ్వు ఆ గర్భాన్ని తెరవబోతున్నందుకు నీకు వందనాలు దేవా.
వారికి గర్భఫలాన్ని మీరు ఇస్తున్నారు తండ్రి నాయన. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అప్పుల బాధలు తండ్రి, ఈ లోకం వైపు చూసినప్పుడు లోన్స్ కోసం బాబు ఎంతో ప్రయత్నం చేస్తూ ఈ లోకం వైపు చూసినప్పుడు దేవా ఎంతో నిరాశ తండ్రి నాయన, ఎంతో బాధ తండ్రి నాయన. ఎటువైపు నుంచి తండ్రి నాయన పరిష్కారం దొరకనప్పుడు దేవా తండ్రి నాయన నీవు మార్గము తెరవబోతున్నందుకు నీకు వందనాలు స్వామి. తండ్రి నాయన కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. అవును తండ్రి, నీవే మా సహాయకుడవు. ఆపత్కాలంలో నీకు మొర్రపెట్టినప్పుడు నీవు ఉత్తరమించే దేవుడవు తండ్రి. మేము నమ్ముకునదగిన సహాయకుడవు నీవే గనుక తండ్రి నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి నాయన. పాపంలో ఒప్పుకుంటున్నప్పుడు దేవా తండ్రి ఆ పాప దోషము వారిపైన, వారి జీవితాలపైన ఏలుబడి చేస్తున్న పాప ఆ శాపమును మీరు కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా తండ్రి. మీ దీవెనలతో పాపం వారిని నింపమని అడుగుచున్నాం దేవా. వారి కన్నీళ్లను మీరు తుడవండి తండ్రి నాయన. స్తోత్రం తండ్రి నాయన. ఈ లోకమునకు వెర్రితనముగా ఉన్నను బాబు, నిజముగా నిన్ను ఎరిగిన వారికి తండ్రి అది నీ శక్తి బాబు. అటువంటి శక్తిని వారు పొందుకుని బాబు తండ్రి ఆశీర్వాదకరముగా జీవితాలతో గొప్ప సాక్షులుగా ఈ లోకములో తండ్రి నీ నామమును మహిమపరచు వారిగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి నాయన. అలానే బాబు తండ్రి ఈ సమయంలో ముగింపు ప్రార్థన తైలాభిషేక ఆరాధనకు మేము సమీపించబోచుండగా తండ్రి మీ ఆత్మ సహాయం మాతో ఉంచండి నాయన. ఇటువంటి తొందరపాటుకి తండ్రి అవకాశం లేకుండా సక్రమంగా జరుగుటకు మీకు కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన మీ పాసని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అందరూ